యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని అంతటినీ దేవుడు నెరవేర్చేశాడు కాబట్టి మనం ఇంకా ఆచారపరంగా చేయనవసరం లేదని అనేక మార్లు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పి ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని అంతటినీ యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చడానికి వచ్చారు. ఆయన నెరవేర్చేశారు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి సునాయాసంగా మనము ఈ యొక్క ఆచారాలను విడిచిపెట్టి ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు పరలోక రాజ్యానికి వారసులుగా చేర్చబడతామని కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత మనకు బోధించి ఉన్నారు. ఇంకా గ్రహించుకోలేనటువంటి అంధత్వంలోనే ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలతోనే మనం చేసి అనేక సంవత్సరాలు మన పితరులందరూ తల్లి తండ్రి మన పితరులందరూ కూడా మనకి బోధించి ఉన్నారు. ఈ పూజలు చేయాలి, అలా చేయాలి, ఇలా వ్రతాలు చేయాలి, ఇలా ఉపవాసం ఉండాలి అని మనకి బోధించి చెప్తే మనం చిన్నప్పటి నుంచి అదే మైండ్లో ఉండిపోయి మనం త్వరగా విడిచిపెట్టి రాలేము. దేవుడు ఆకర్షించుకుంటే తప్ప